మత్తయి సువార్త 27వ అధ్యాయం 46వ వచనం చదివి సహాయం చేయండి. ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలీ 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 లామా సబక్తాని బిగ్గరగా కేక వేసెను. బిగ్గరగా కేక వేస్తున్నాడు. ఆ మాటకు నా దేవా నా దేవా నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివని అర్థము. ఇక్కడ శరీర వేదన, మనోవేదన, ఆత్మీయ వేదనలో ప్రియ ప్రభువు నలిగిపోయాడు. శిష్యులు బొంకిరి పారిపోయేరే. శత్రువులు గెలిచిరే అనే తలపోయచు. చివరికి నా తండ్రి, నీవు కూడా నా చెయ్యి వదిలిపెడితేవా? ఎంత వేదన తెలుసా? యేసు ప్రభుతో ఉన్న శిష్యులు చెయ్యి వదిలిపెట్టేశారు. దేవాతి దేవుడు చెయ్యి వదిలిపెట్టేశారు. వేదనతో వేసిన కేక ఈ కేక. హల్లెలూయా. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దేవుడు ఎందుకు చెయ్యి వదిలాడో తెలుసా? ప్రభువు పాపి చెయ్యి పట్టుకొనుటకు ప్రభువు చెయ్యి వదిలాడు. గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు దేవుడు చెయ్యి విడిచిపెట్టడము ద్వారా పాపికి సద్వియోగం అయ్యింది. గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా. పాపి రక్షింపబడాలంటే, పాపి చెయ్యి పట్టుకోవాలి అంటే తన తండ్రి చెయ్యి విడిచిపెట్టాలి. అందుకనే తండ్రి చెయ్యి విడిచిపెట్టేశాడు. కానీ దేవుడు ఆ దుఃఖముతో నింపబడ్డాడు, ఏడ్చాడు. శిష్యులు బొంకిరి తిరిగారయ్యా. శిష్యులు వదిలిపెట్టారు. నీ వెంటే ఉంటాము, నీ వెంటే ఉంటాము, నీ వెంటే ఉంటాము అన్నవారు వదిలిపెట్టేశారయ్యా. నీ వెంటే ఉంటాము, నీ వెంటే ఉంటాము అన్నవారు విడిచిపెట్టారు. ప్రభు అయ్యా, చివరికి నువ్వు కూడా విడిచిపెట్టేశావా? చివరికి నువ్వు కూడా విడిచిపెట్టేశావా? ఒక అనాథగా మారిపోయాడండి యేసయ్య. ఒక అనాథగా మారిపోయాడు. ఒక దిక్కులేని వ్యక్తిగా మారిపోయాడు. ఒంటరిగా మారిపోయాడు. ఎందుకో తెలుసా? నిన్ను కాపాడుకోవడం కోసం, నిన్ను లేవనెత్తడం కోసం, నిన్ను బ్రతికించుకోవడం కోసం, నీకు పరలోకం ఇవ్వడం కోసం నా దేవుడు ఒంటరిగా 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 మారిపోయాడు. గట్టిగా చప్పట్లు కొట్టాల, గట్టిగా చప్పట్లు కొట్టాల. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఈరోజు దేవుడు నిన్ను దర్శిస్తున్నాడు. ఈరోజు ఒక ప్రత్యేకమైనటువంటి రీతిలో నిన్ను రక్షించుకోవడం కోసం ఆయన ఒంటరిగా మారాడమ్మా. నిన్ను రక్షించుకోవడం కోసం ఆయన ఒంటరిగా మారాడు. ప్రైజ్ ది లార్డ్. 5వదిగా యోహాను సువార్త 19వ అధ్యాయం. యోహాను సువార్త 19వ అధ్యాయం 28వ వచనం ఒకసారి చదివి సహాయం చేయండి. అటు తర్వాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనము నెరవేరునట్లు నేను దప్పిగొనుచున్నానెను. చిరకతో నిండి ఉన్న ఒక పాత్ర అక్కడ పెట్టి ఉండెను గనుక వారు ఒక స్పాంజి చిరుకతో నింపి హిసోపు
హల్లెలూయా. పుడకకు తగిలించి చూడండి ఏం ఆయనతో చేస్తున్నాడు నోటికి ఇక్కడ? అందించిరి. ఏం చేస్తున్నాడు? దప్పికొనుచున్నాడు. అరే, సముద్రాలను సృజించిన దేవుడు ఏం చేస్తున్నాడు? దప్పికతో ఉన్నాడు. సముద్రాలను ఒక్క మాటతో సృజించిన దేవుడు ఏం చేస్తున్నాడా? దప్పికతో ఉన్నాడా? ఒక్క మాటతో వర్షాన్ని కురిపించగలిగే దేవుడు దప్పిక కొనుచున్నాడు. హల్లెలూయా. దప్పిక కొనుచున్నాడని అంటూ విన్నవిస్తున్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, పాపికి జీవజలం ఇవ్వడం కోసం ఆయన దప్పికొనుచున్నాడు. పాపికి జీవజలం ఇవ్వడము కోసం ఆయన దప్పికతో ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, ప్రైజ్ ది లార్డ్. దప్పికతో ఉన్నాడు ఆయన. ఈరోజు అదే దప్పిక మనకుందా? అదే దప్పిక మనకుందా? ఏ దప్పిక కోసము ఆయన ప్రాణత్యాగము చేశాడు? నశించిపోతున్న ఆత్మల పట్ల దప్పిక నీకుందా? నశించిపోతున్న ఆత్మల పట్ల దప్పిక. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దప్పికతో ఉన్నాడు ఆయన. అదే దప్పిక నీకుందా? నశించిపోతున్న ఆత్మల పట్ల భారం. సువార్త ప్రకటించాలని లేదు, దేవుని కొరకు పరిగెత్తాలని లేదు. అనేక మంది డ్రగ్స్ కి బానిస అయిపోతున్నారు, గంజాయిలకు బానిస అవుతున్నారు, వ్యభిచార గృహాలకు బానిస అవుతున్నారు. దీనంతటికి కారణం ఏంటి? తప్పుడు పనులకు అలవాటు అవుతున్నారు. తప్పుడు పనికి అలవాటై 3 బిడ్డలకు విషమిచ్చి పెరుగన్నంలో కలిపి 3 బిడ్డలను చంపేసింది తల్లి. ఈరోజు మళ్ళీ 2 కొడుకులను చంపేసింది తల్లి. ఏమైపోతుంది సొసైటీ? నశించిపోతున్న ఆత్మల పట్ల భారం లేదు. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దేవుడు నిన్ను దర్శిస్తున్నాడు. నశించిపోతున్న ఆత్మల పట్ల భారం. ఇంట్లో 3 పిల్లలుంటే ఒక ఆయన ఇంజనీర్ కావాలి, ఒక ఆయన డాక్టర్ కావాలి, ఇంకొక ఆయన ఏం కావాలి? బిజినెస్ చేయాలి. నశించిపోతున్న ఆత్మల పట్ల భారం ఉందా? అరే, ఒక్కొక్క కుటుంబానికి ఒక్కొక్క సేవకుడిగా గనక లేవగలిగితే భారతదేశంలో ఉద్యమం ఏ విధంగా రగులుతుందో ఆలోచించండి. అరే, ఉపవాసాలుండి కన్నీరు గార్చి ఎంతో ప్రయాసపడి పరిచర్య చేస్తున్న సేవకుల దగ్గరికి నీ కుమారులను పంపించగలిగితే గొప్ప సేవ చేయగలుగుతాడు వాడు. ఆమేన్. ఉన్నారు, చాలా మంది ఉన్నారు. ఇంజనీర్లు చాలా మంది ఉన్నారు, డాక్టర్లు చాలా మంది ఉన్నారు, యాక్టర్లు చాలా మంది ఉన్నారు, బిజినెస్ చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఒక్క కొడుకుని కుటుంబానికి ఒక్క కొడుకుని గనక పరిచర్యకి ఇవ్వగలిగితే, హల్లెలూయా, కుటుంబానికి ఒక కొడుకుని గనక పరిచర్యకి ఇవ్వగలిగితే భారతదేశంలో గొప్ప ఉజ్జీవము రగులుతుంది. కొట్టుగట్టిగా చప్పట్లో హల్లెలూయా, ఆమేన్. ఉద్యోగం చేసే బ్యాచ్లు ఎలా ఉంటాయి? నెక్స్ట్ ఏ కోర్స్ తీసుకోవాలి, నెక్స్ట్ ఏ జాబ్ చేయాలి, నెక్స్ట్ రెజ్యూమే ఎలా ప్రిపేర్ చేయాలి, ఎంత స్కేల్ ఉంటుంది, ఏంటి, ఇన్ని రోజులు ఇంత సంపాదించాను, ఇంకా సంపాదించాలి. హల్లెలూయా. డబ్బు మీద దాహం, వాళ్ళు దేవుని పని చేయలేరా?
నశించిపోతున్న ఆత్మల పట్ల దాహం ఉన్న వాళ్ళు ఎలా ఉంటారంటే సమర్పించుకొని, జీవితాలు సమర్పించుకొని సేవ చేస్తారు. కొట్టుగట్టిగా చెప్పడంలో హల్లెలూయా. బాబు పరిచర్యకి రావాలనుకుంటున్నాను, ఎంత ఇస్తారండి శాలరీ ఏమైనా ఇస్తారా? శాలరీలు తీసుకునేది అది పరిచర్య కాదు. శాలరీలు తీసుకునే పరిచర్య అది పరిచర్య కాదు, అది ఉద్యోగం అవుతుంది. పరిచర్య చేసేవాడు ఎప్పటికీ కూడా పరిచారకుడే. కొట్టుగట్టిగా చెప్పట్లు హల్లెలూయా. అరే లోక సృష్టికర్త, సజీవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త అయిన దేవాది దేవుడు శిష్యుల పాదాలు కడిగాడు. కొట్టుగట్టిగా చెప్పట్లో శిష్యుల పాదాలు కడిగాడమ్మా. ఆయన మామూలు దేవుడు కాదు. ఆయన ఎంతసేపటికి నా కొడుకుని అమెరికా పంపించాలి, ఆస్ట్రేలియా పంపించాలి, స్విట్జర్లాండ్ పంపించాలి, లండన్ పంపించాలి, దుబాయ్ పంపించాలి, మస్కట్ పంపించాలి, కువైట్ పంపించాలి, అబుదాబి పంపించాలి, సేవకు పంపించాలని ఆలోచిస్తున్నావా? ఎక్కడి నుంచి చూస్తున్నావు లైవ్? మస్కట్ నుంచి చూస్తున్నావా? దుబాయ్ నుంచి చూస్తున్నావా? కువైట్ నుంచి చూస్తున్నావా? నీతోనే దేవుడు మాట్లాడుతున్నాడా? నువ్వు కువైట్ బై ఫుల్ కష్టపడతావు, కట్టాలి ఇంటికి డబ్బులు పంపిస్తావు. నీ కొడుకు ఏం చేస్తున్నాడు? ఫుల్ తాగడం, బైక్ తోలడం, కాళ్ళు ఇరగొట్టుకోవడం, స్టేషన్ పాలవ్వడము, అమ్మాయిల చుట్టూ తిరగడాలో. దేవుని పరిచర్య గురించి ఆలోచిస్తే నీ కుమారుడు ఎంత గొప్పవాడైతాడో తెలుసా? ప్రపంచాన్ని తలకిందులుగా చేసే గొప్ప సేవకుడిగా దేవుడు లేపుతాడు. కొట్టుగట్టిగా చెప్పండి హల్లెలూయా. ఆయన సేవ చేసే భాగ్యం అందరికీ రాదండి. ఇది మహాభాగ్యం. ఇదే ఆమేన్. ఆయన సేవ చేసే భాగ్యం మామూలు భాగ్యం కాదు, గొప్ప భాగ్యం. ఈరోజు కలెక్టర్లు వస్తున్నారు పరిచర్యకి, ఆమేనని చెప్పండి. ఇంజనీర్లు వస్తున్నారు, ఆమేనని చెప్పండి. కలెక్టర్ ఉద్యోగం చేస్తున్న వారు కూడా తన ఉద్యోగాలను తృణప్రాయముగా విడిచిపెట్టి ప్రభు పరిచర్య కోసం వస్తున్నారు. కొట్టుగట్టిగా చెప్పండి హల్లెలూయా. అబ్రహాం లింకన్ గారు, అబ్రహాం లింకన్ దేవునితో నడిచాట. హల్లెలూయా. బిల్లీ గ్రహం గారి దగ్గరికి వచ్చి, సార్ మీకు అమెరికన్ ప్రెసిడెంట్ పదవి ఇవ్వాలనుకుంటున్నాం సార్ అంటే, అంత చిన్నది నాకెందుకో? ఆమెనానండి, అంత చిన్నది నాకెందుకో? దానికంటే 100 రెట్లుగా పవర్ఫుల్ కలిగింది సేవకుని పదవి. కొట్టుగట్టిగా చెప్పండి హల్లెలూయా. చిన్నబాబు గారికి పొద్దున్నే లేవగానే వాళ్ళ మమ్మీ వేడివేడి ఛాయ్ ఇస్తుందేమో. ఇక్కడ వేడివేడి ఛాయ్ దొరకదు అనుకో, దొరుకుతుంది కానీ అనుకో. మీ ఇంట్లో వేడివేడి ఇడ్లీ, వడ, బోండా దొరుకుతుందేమో. ఇక్కడంతా శ్రేష్టమైన ఫుడ్ దొరకకపోవచ్చేమో. శ్రమలు వస్తాయి. కొన్నిసార్లు అమ్మ తేజ డాడీ కొట్టేస్తాడు, కొన్నిసార్లు అమ్మ తేజ డాడీ గద్దిస్తాడు. మూలకి వెళ్ళిపోయి ఏడుస్తావేమో. శ్రమలే దర్శనాలుగా మారిపోవాల. హల్లెలూయా, హల్లెలూయా. గొప్పోళ్ళు అవుతారండి. హల్లెలూయా, హల్లెలూయా. నీ శ్రమలలో పాలుందుటాయే నా దర్శనమాయనే, నా తనువందున శ్రమలు సహించి నీ వారసుడనైతిని. ఉట్టిగానే వారసులంగా వెళ్ళాలి. మనం ఎక్కడి వరకు? సిలువ వరకు వెళ్ళాలి. ఆమేనండి.
మమ్మీ ఇక్కడ వరకు ఉట్టిగానే వచ్చిన మనం ఎన్ని శ్రమలు పడలే మమ్మీ, ఎన్ని నిందలు పడలే. చిన్న బూడిదిగడ్డ బస్తీలో చిన్న రేకుల షెడ్డులో చీ అన్నారు కదా మమ్మల్ని అందరూ చీ అన్నారు కదా, అందరూ చీ అన్నారు కదా. ఎవరు చెయ్యి విడిచినా నా ప్రభు చెయ్యి విడిచిపెట్టే దేవుడు కాదు. మమ్మీ సింగరేణి హాస్పిటల్లో చిన్నబాబు డెలివరీ అప్పుడు హాస్పిటల్ అడ్మిట్ అయింది. నాకు 102, 103 ఫీవర్. నా దగ్గర ₹1 లేదు. మన శరణాలయంలో ఒక బాబు ఉంటే బీరువాలో 10,000 ఉండేటి. ఆ 10,000 పట్టుకొని పారిపోయిండు. ఇక ₹1 లేదు, ఇక అంతే. యాకూబ్ డాక్టర్ అని ఒక డాక్టర్ ఉండే, సింగరేణి హాస్పిటల్ పక్కన RMP డాక్టర్. ఆయన నాకు ఓపిక లేదు, నడుచుకుంటా బూడిదిగడ్డ బస్తీ నుంచి నడుచుకుంటా వెళ్ళి సెటర్ తీయలేదు, ఇంకా అక్కడే దుబ్బలో పడుకున్నా, అనాథగా పడుకున్నా. ఆ రోజు నేను ఎప్పుడు మరవలేను. ఆయన వచ్చాడు, షటర్ తీశాడు. సార్ నా దగ్గర డబ్బులు లేవు సార్, నా దగ్గర డబ్బులు లేవు, ఒక ఇంజెక్షన్ వేయండి సార్ అని చెప్తే, అయ్యో బాబు తప్పకుండా నాన్న అని చెప్పి పడుకోబెట్టి ఇంజెక్షన్ వేసాట. తర్వాత డాక్టర్ అమ్మొచ్చారు. అమ్మొచ్చి నాన్నెత్తర వచ్చి, నీకెవరు లేరు అనుకున్నవారా గాడిదా అని చెప్పి నన్ను తిట్టి కారులో ఎక్కించుకొని వెళ్ళి సింగరేణి హాస్పిటల్లో జాయిన్ చేశారు. ఇప్పుడు హాస్పిటల్లో పడుకొని బెడ్షీట్ కప్పుకొని ఏడ్చా, ప్రభువా ఇంత అనాథగా నన్ను ఎందుకు పుట్టించావయ్యా, ఇంత అనాథగా నన్ను ఎందుకు పుట్టించావు ప్రభువా, ఎందుకు ఏ దిక్కు లేని వాడిగా నన్ను పుట్టించావు, నాకెవ్వరు లేరు ఎందుకు యేసయ్యా, ఎందుకు ప్రభువా ఇంత కష్టం నన్ను పెడుతున్నావు, నన్ను తీసుకురాదు ప్రభువా అని చెప్పి ఏడుస్తుంటే ఒక వ్యక్తి వచ్చాడు. ఆయన సింగరేణిలో GM. నేను ఏడుస్తుంటే ఆయన కర్చీఫ్ తీసుకొని నా కన్నీళ్ళు తుడిచాడు. కన్నీళ్ళు తుడిచి, ఎందుకు ఏడుస్తున్నావు, యేసయ్య నన్ను పంపించాడు, లేకపోతే నువ్వెవరివిరా, యేసయ్య పంపకపోతే నువ్వెవరివి, యేసయ్య నన్ను పంపించాడు అని చెప్పి నా షర్ట్ అంతా బటన్ తీసేసి ఒక సింగరేణి GM నా తడిగుడ్డేసి ఇదంతా తుడిచాడండి. డాక్టర్స్ అందరూ చూస్తున్నారు, షాక్ అవుతున్నారు. ఏమవుతాడు ఈ అబ్బాయి అంటే, నా బిడ్డ అంటున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టారు. హల్లెలూయా. ఆయన గురించి బాగా చెప్పాలని ఉంటుంది నాకు, కానీ చెప్పలేను. చాలా ప్రేమ చూపించాడు నాకు. కన్న వాళ్ళే నన్ను వదిలేశారు, నా బంధువులే నన్ను వదిలేశారు, నా రక్త సంబంధికులే నన్ను వదిలేశారు. కానీ ఎక్కడో పుట్టినటువంటి వ్యక్తి కన్న కొడుకు కంటే నన్ను ఎక్కువగా చూసుకున్నాడు. ఆ బిడ్డ ఎక్కడున్నా నా యేసయ్య కుడి పార్శాన ఉండును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరు చేయి విడిచిన యేసయ్య చెయ్యి విడిచిపెట్టే దేవుడు కాదు. నా జీవితంలో అందరు నన్ను వదిలేసిన నా ప్రభువు నన్ను ఎప్పుడు వదిలిపెట్టలేదండి. ఇప్పటికి కూడా రోజు నా చేయి పట్టుకుంటాడు. ఇప్పటికి కూడా నేను ఎక్కడికి వెళ్ళినా ఒకటే ప్రార్థన చేస్తాను, యేసయ్యా యేసయ్యా యేసయ్యా, నేను ఎక్కడికి వెళ్ళినా తండ్రి
నువ్వు లేకపోతే నేను బతకలేను. ఎక్కడికి వెళ్ళినా నాతో పాటు రా ప్రభువా. నువ్వు గనక రాకపోతే నేను బ్రతకలేనేసయ్యా. నువ్వు గనక నాతో రాకపోతే హైదరాబాద్ పోయినా నువ్వు నాతో రా, వైజాగ్ పోయినా నాతో రా, గుంటూరు పోయినా నాతో రా. నువ్వు గనక నాతో రాకపోతే నేను బ్రతకలేను ప్రభు, నేను నడవలేను ప్రభు. హల్లెలూయా. ఆయన నాతో ఉండాలి. ప్రతి 21 days ఫాస్టింగ్ ప్రేయర్స్కి ఇట్లా కనబడతాడు డాడీ నాకు. అమ్మ కనబడుతుంది. మొన్న 40 days లోపలికి వెళ్ళిపోయినా డాడీ రీసెంట్గా చనిపోయారు. ఎంత హడావిడి చేస్తాడంటే అంత హడావిడి చేస్తాడు. రే నా కొడుకు ఫాస్టింగ్లో ఉన్నాడు రా, అరే ఎంతో హడావిడి చేస్తాడు. ముగింపు సభ రోజు వాళ్ళని చూడాలని ఆశ. కానీ ఈ 40 రోజుల ఉపవాస ప్రార్థనలో ఒక వేదన. డాడీ లేడో, మమ్మీ కూడా రాలేదు. వాళ్ళని చూస్తే అదొక హ్యాపీనెస్ నాకు. ఆమెన్. ఎన్ని ఏం చేసినా వాళ్ళు పెట్టిన మొక్కనే నేను. కొట్టు గట్టిగా చెప్పట్లో హల్లెలూయా. వాళ్ళు పెట్టిన మొక్కనే నేను. ఎక్కడ బూడిగడ్డలో ఉంటే వాళ్ళు పెట్టిన మొక్క, ఆ మొక్క ఈరోజు పెరిగి పెద్దవుతుంటే ఆయన చూస్తాడా. ఆమేన్. నా బిడ్డ ఇంత కష్టపడుతున్నాడు కదా, నేనెంతో నమ్మకం పెట్టుకున్నా ఆ నమ్మకాన్ని వమ్ము చేయట్లేదు. రాత్రిని పగుళ్ళు కష్టపడుతున్నాడని ఆ బిడ్డ సంతోషిస్తాడా. హల్లెలూయా. కృప కలుగును గాక. ఇప్పటికీ కూడా నా జీవితంలో మోకరించిన ప్రతిసారి వాళ్ళ కోసమే ఫస్ట్ ప్రార్థన ఉంటుంది. హల్లెలూయా. 40 రోజులు ఉపవాసం, వాళ్ళ కోసమే ఉపవాసం. వాళ్ళ కోసం ప్రతిరోజు నేను ప్రార్థన చేసేవాడిని. ఎందుకంటే దేవుడు ఆ భారాన్ని నాకు ఇచ్చాడు, దేవుడు నాకు బాధ్యతనిచ్చాడు. ఆమేన్. కృప కలుగును గాక. వాళ్ళ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆ బిడ్డలు ఎక్కడున్నా ఆయురారోగ్యాలతో నింపబడును గాక. కృప కలుగును గాక. ఎక్కడో పెంటకుప్పలో ఉన్నాండి నేను. బూడిదిగడ్డ బస్తీలో పెంటకుప్పలో ఉన్నాడు నేను. అక్కడి నుంచి నన్ను తీసుకొచ్చి ఇక్కడి వరకు. ఎందుకంటే వాళ్ళు నన్ను నమ్మారా. ఫస్ట్ దేవుడు నమ్మాడు, తర్వాత వాళ్ళు నమ్మారు. వాళ్ళను నా దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. హల్లెలూయా. హల్లెలూయా. ఒంటరిగా అయిన నా జీవితంలో దేవుడు అద్భుతం చేశాడండి. ఈరోజు ఎక్కడి నుంచి ఈ లైవ్లో పాల్గొంటున్నావో చెల్లి, ఒంటరిగా ఏడుస్తున్నావా? ఒంటరిగా బాధపడుతున్నావా? భర్త వదిలేశాడని బాధపడుతున్నావా? భార్య వదిలేసిందని బాధపడుతున్నావా తమ్ముడు? పిల్లలు వదిలేశారని బాధపడుతున్నావా చెల్లి? ప్రియా తల్లి, ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు. ఒంటరిగా యేసుక్రీస్తు ఎందుకయ్యాడో, శిష్యులు చేయి విడిచిపెట్టేశారు, చివరికి దేవుడు చేయి విడిచిపెట్టేశాడు, తండ్రి చేయి విడిచిపెట్టేశాడు. ఎందుకంటే ఆయన నీ చెయ్యిని పట్టుకోవడం కోసం. హల్లెలూయా. నీ చెయ్యిని పట్టుకోబోతున్నాడు ఆయన. నీ చెయ్యిని పట్టుకోబోతున్నాడు ఆయన. నీ జీవితంలో గొప్ప అద్భుతము చేయబోతున్నాడు ఆయన. నీ జీవితంలో గొప్ప అద్భుతం చేయబోతున్నాడు. ఒంటరైన వాడు 1000 మంది జనాంగముగా ఆయన చేస్తా అన్న దేవుడు. గట్టిగా చప్పట్లు కొట్టాలా. హల్లెలూయా. కృప కలుగునుగా. ఆమేన్. ఈరోజు
ఎక్కడున్నామో, ఎక్కడి నుంచి ఏడుస్తున్నావో, ఎక్కడి నుంచి బాధపడుతున్నావో దేవుడే నీ కన్నీళ్లను తుడవబోతున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టాలా, గట్టిగా చప్పట్లు కొట్టాలా. హల్లెలూయా. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడా? దేవుడు నిన్ను దర్శిస్తున్నాడా? సముద్రాలను సృజించినటువంటి దేవాతి దేవుడు దప్పికతో ఉన్నాడు. సముద్రాలను సృజించిన దేవుడు నీకు జీవ జలమివ్వడము కోసం ఆయన గొంతును ఎండబెట్టుకున్నాడు. విడిచిపెట్టే దేవుడు కాదమ్మా, వదిలిపెట్టే దేవుడు కాదా. ఏడుస్తున్నావేమో, దిగులు పడుతున్నావేమో, దేవుడు నీ జీవితంలో గొప్ప అద్భుతం చేయబోతున్నాడు. యోహాను సువార్త 19వ అధ్యాయం 30వ వచనం చదివి సహాయము చేయండి. అందరూ బైబిల్స్ చదవండి, తెరవండి. యోహాను సువార్త 19వ అధ్యాయం 30వ వచనం. యోహాను సువార్త 19వ. యేసు ఆ చిరుక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించెను. గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా. సమాప్తమైనదయ్యా, నీవు నాకు అప్పగించినటువంటి పని సమాప్తమైనది. ఇట్స్ ఫినిష్. నీవు నాకు అప్పగించిన పనే ఫినిష్. మీరు నాకు అప్పగించిన పని సమాప్తమైనదంటూ విజయనాదము చేస్తున్నాడు ప్రభు. 3.5 ఏళ్ల సేవ కొరకు, హలో ఇటు చూడండి అందరూ, 3.5 ఏళ్ల సేవ కొరకు 30 సంవత్సరాలు ప్రిపేర్ అయ్యాడు దేవుడు. ఎంత? సంవత్సరం ఉండగానే వెళ్ళిపోతా కాదు. 3.5 సంవత్సరాల పరిచర్య కేవలం ప్రభువు చేసిందే. 30 సంవత్సరాలు ప్రిపేర్ అయ్యాడు. ఆమేన్. ప్రతిసారి అనేటోడు ఏమన్నాడు తెలుసా? ఇంకా నా సమయము రాలేదు, ఇంకా నా సమయము రాలేదు, ఇంకా నీ సమయం రాలేదు. సమయం వచ్చినప్పుడు దేవుడే పిలుచుకుంటాడు. కొట్టు గట్టిగా చెప్పండి. 3.5 ఏళ్ల సేవకు 30 ఏళ్ల పాటు సిద్ధపాటు కలిగిన ప్రభు తండ్రి సంకల్పం, ఆయన యొక్క చిత్తం సమాప్తం చేశాడు. ప్రారంభించుట ఒక ఎత్తు అయితే దాని ముగించుట మరొక ఎత్తు. ప్రారంభించడం ఒక ఎత్తు, ముగించడం మరొక ఎత్తు. ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, అప్పుడైనది సమాప్తము. గట్టిగా చప్పట్లు కొట్టాలి, గట్టిగా హల్లెలూయా. అదే కదా విజయం. తండ్రి, మీరు నాకు ఇచ్చినటువంటి జాబ్ని నేను ఫినిష్ చేశాను. ఆమేనండి. యేసు ప్రభువు చెప్పగలుగుతున్నటువంటి మాట, హలో ఎక్కడి నుంచి చూస్తున్నావు? శ్రమలు రాగానే, వేదన రాగానే, దుఃఖము రాగానే, ఆకలి రాగానే పరిచర్య చేయకుండా వెనక్కి వెళ్ళిపోతున్నావేమో చెల్లి, తమ్ముడా. ఈరోజు దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. అప్పులను బట్టి, అనారోగ్యమును బట్టి, ఆకలిని బట్టి పరిచర్యలో వెనక్కి వెళ్ళిపోతున్నావంటే ఓటమి పాలవుతున్నావా? నిన్ను గెలిపించడం కోసం ప్రభు ఓడిపోయినాడు. ఆమేనండి. నిన్ను గెలిపించడం కోసం ప్రభు ఓడిపోయాడు. ఈరోజు లెగో, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, దేవుడు నిన్ను దర్శిస్తున్నాడు. ఒక ప్రత్యేకమైనటువంటి రీతిలో దేవుడు నిన్ను దర్శిస్తున్నాడు. నువ్వు లెగాలి,
నువ్వు గొప్ప పరిచర్య చేయాలి. శ్రమలు రాగానే ముగింపు ఆగిపోకూడదు. ప్రారంభం ఎంత ఘనంగా ఉంటుందో ముగింపు కూడా అంతే ఘనంగా ఉండాలి. కొట్టు గట్టిగా చెప్పడం హల్లెలూయా. పరిచర్య 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 అని ప్రారంభం ఉంటది, అదే మంట, అదే రోషం, అదే తృష్ణ ముగింపు వరకు ఉండాలి. ఆమేనండి. ఆమేన్. ఎవరో ఒక మాట అనగానే ఎందుకులే డాడీ మాకు, మేము వెళ్ళిపోతాం. ఎందుకులే డాడీ మాకు, మేము పారిపోతాం. పారిపో. నువ్వు ఉంటేనే జరుగుతుందా పరిచర్య, లేకపోతే నేనుంటేనే జరుగుతుందా? వాక్యం చెబుతూ చెబుతూ నా ప్రాణం పోయిందనుకో, ఇదే మైకు వేరే వాళ్ళ చేతికిస్తాడు దేవుడు. కొట్టో. హల్లెలూయా. ఈ కెమెరా దగ్గర నుంచి నువ్వు వెళ్ళిపోతే దేవుడు వేరే వాళ్ళని నిల్చోబెడతాడు. అక్కడి నుంచి నువ్వు వెళ్ళిపోతే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో దేవుడు వేరే వాళ్ళని ఉంచుతాడు. అక్కడి నుంచి నువ్వు వెళ్ళిపోతే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో దేవుడు అక్కడ వేరే వాళ్ళని ఉంచుతాడు. అక్కడి నుంచి నువ్వు వెళ్ళిపోతే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో దేవుడు వేరే వాళ్ళని ఉంచుతాడు. ఎందుకు అంటే ఇది పాస్టర్ అమ్మ తేజ పని కాదు. ఎవరి పని? జీవము కలిగిన దేవుని పని. కొట్టు గట్టిగా చప్పట్లు. హల్లెలూయా. ఆమేన్. యోహాను పొందుకున్నాడు అభిషేకం. ఎందుకో అంతము వరకు ఉన్నాడు కాబట్టి. ఆమేనండి. అంతము వరకు సిలువ దగ్గరికి వెళ్ళాలి. సిలువ దగ్గరికి వెళ్తేనే బహుమానము. సిలువ దగ్గరికి వెళ్తేనే పరిచర్యను దేవుడిస్తాడు. టైం పాస్ పాష్గా ఉంటే నో. శ్రమలు సహిస్తేనే ఆశీర్వాదం. శ్రమలు సహిస్తేనే ఆశీర్వాదం. నిందలు సహిస్తేనే ఆశీర్వాదం. ఆశీర్వాదం. నిందలు వచ్చిన వెంటనే, అవమానాలు వచ్చిన వెంటనే తిరగదు. నిన్నే చిన్న బాబు ఏదో అన్నాడు, నేను వెళ్ళిపోతుండా, నువ్వు పనికొస్తావా సేవకే? వాడేదో అంటే నేను వెళ్ళిపోతాను డాడీ అంటే, నువ్వు ఎందుకు పనికొస్తావు సేవకి? లేదా నువ్వే చిన్నబాబుని ఏదో అన్నావు, చిన్నబాబు నా దగ్గరికి డాడీ పాలకోళ్ళు రమ్మంటుందే, వెళ్ళిపోతాను డాడీ అంటే నేను కట్టేయగలుగుతానా? నో. కోస్తా విస్తారముగా ఉంది, కోయవారు కొద్ది మందే ఉన్నారు. ఆమేనండి. హల్లెలూయా. ఈ పునరుద్ధాన అభిషేకం మనలో రిలీజ్ కావాలి. యేసయ్య త్యాగము మనలో రిలీజ్ కావాలి. గుడ్ ఫ్రైడేలు సంవత్సరాల తరబడి జరుపుకుంటున్నామో, కానీ దేవుడు చేసిన త్యాగం ఏంటో గుర్తిస్తున్నావా? దేవుని కొరకు నిలబడగలుగుతున్నావా? నీకు 3 కుమారులుంటే, 2 కుమారులుంటే, 1 కుమారుణ్ణి పరిచర్యకి ఇవ్వగలుగుతున్నావా? పంపించు. భద్రాద్రి కొత్తగూడెం పంపు. గొప్ప సేవకుడిగా నీ కుమారుడు లేకపోతున్నాడు. కొట్టు గట్టిగా చప్పట్లు. భద్రాద్రి కొత్తగూడెంలో అనేక మంది అనాథ పిల్లలను, అనాథ వృద్ధులను పోషిస్తున్నాం. నేను బ్లెస్సితేజ గారు ఇద్దరము వల్ల కాదు. కొంతమంది పరిచారకులు ఉన్నారు, ఇంకా పరిచారకులు కావాలి, పంపించండి. గొప్ప సేవకులుగా లేకపోతున్నారు నీ పిల్లలు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ లైవ్ చూస్తున్నప్పుడే సమర్పించుకో. పాస్టర్ అమ్మతేజ గారి దగ్గరికి నా పిల్లల్ని పంపించాలి. వారు సేవకులు, అమ్మాయిలే కావచ్చు, అబ్బాయిలే కావచ్చు, ఎవరినైనా పంపియండి. వాళ్ళు గొప్ప సేవకులుగా, గొప్ప సేవకురాలిగా దేవుడు లేపుకుంటాడు. కొట్టు గట్టిగా చప్పట్లో. హల్లెలూయా, హల్లెలూయా. కృప కలుగునుగా. ఆయన ప్రారంభించాడు, ముగించాడు. నువ్వు ప్రారంభించావు, ముగింపు కూడా అదే ఫైర్ ఉండాలి. ఆమేనండి. ప్రారంభంలోనే మంట కాదు, ముగింపులోనే మంట ఉండాలి. రికాందల రాబా షేకెది అలా రాబా బాబా బాబా బాబా. హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్,
ఆ రోషము నీలో ఉండాలి, అభిషేకము నీలో ఉండాలి. సాధు సుందర్ సింగ్ గారు స్టేజ్ మీద వస్తేనే దయ్యాలు గడగడలాడేటి. సాధు సుందర్ సింగ్ గారు వర్తమానము చెబుతుంటే ఈ హైట్ జనాలు చూసే వాళ్ళంట, ఏంటి బల్లాలు వేసారా ఏంటి కింద? బల్లాలు కాదు, అభిషేకముతో సాధు సుందర్ సింగ్ గారు నిలబడేవాడు. గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఆమేనండి, ఆమేనండి, హల్లెలూయా. లెగాల సాధు సుందర్ సింగ్లు లెగాల, ఏసన్న గారులు లెగాల, భక్త సింగ్ గారు, డిజేఎస్ దినకరన్లు లెగాలి. ఆమేన్. లైవ్ లో ఉన్నవారు ఆమేన్ ఆమేన్ అని కామెంట్లు పెట్టండి. అభిషేకంతో నింపబడుతున్న వాళ్ళు ఆమేన్ ఆమేన్ అని కామెంట్ పెట్టండి. ఆమేన్ అనండి. ఈ మందిరంలో ఉన్న వాళ్ళు పిడికిలి బిగించండి. ఆమేన్ అనండి. రోషం కలిగి రోషం మీలో రిలీజ్ కావాలి. ఈ శుభ శుక్రవారం గుడ్ ఫ్రైడే అంటే ఏంటి? మనం రోషం నింపుకోవాలా. ఏడ్చుకుంటూ కూర్చోవద్దు. ఆయన చేసిన త్యాగమును బట్టి ఏడ్చుకుంటూ కూర్చోవద్దు. ఆయన త్యాగాన్ని మనము పట్టుకోవాలి. ఆమేన్. రోమా సామ్రాజ్యాన్ని గడగడలాడించే గొప్ప యోధుడు రాబోతున్నాడు అనుకున్నారు. సింహం వలె రాబోతున్నాడు అనుకున్నారు. సింహం వస్తున్నాడు అనుకున్నారు. కానీ నా దేవుడు గొర్రె పిల్లగా వచ్చాడు. ఆమేన్. గొర్రె పిల్లగా వచ్చాడు. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడా? ప్రారంభించడం ఒక ఎత్తు, ఆమేన్, ముగింపు ఒక ఎత్తు. ప్రారంభం ఒక ఎత్తు, ముగింపు. డాడీ ఏంటి సీరియస్ అవుతున్నాడు నా మీద అనుకుంటారు కొంతమంది. ఆమేనండి. మీరు మండాలి అంటే నేను మండాలి. ఆమేనండి. హల్లెలూయా. నువ్వు అట్లనే టైం పాస్ చేయి, నువ్వు అట్లనే ప్రేయర్లో గడపకు. పొద్దున్నే ప్రేయర్కి లేకపోతే కాళ్ళు ఇరగొడతామీడా. ఆమేనండి. హల్లెలూయా. మీరు మండాలి, పక్కన వాళ్ళని మండించాలి. గట్టిగా చప్పట్లు కొట్టాల. గట్టిగా చప్పట్లు. హల్లెలూయా. లూకా సువార్త 23వ అధ్యాయం. లూకా సువార్త 23వ అధ్యాయం 46వ వచనం చదవండి. లూకా సువార్త 23వ అధ్యాయం 43వ వచనం. 46వ వచనం. అప్పుడు యేసు గొప్ప శబ్దంతో కేక వేసి, శబ్దంతో కేకేసి, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నాను నేను. ఆయన ఇలాగు చెప్పి ప్రాణము విడిచెను. శతాధిపతి జరిగినది చూచి ఈ మనుషుడు నిజముగా నీతిమంతుడై ఉండెనని గట్టిగా చప్పట్లు కొట్టాలి. దేవుని మహిమపరచెను. హల్లెలూయా. కృప కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను అనే మాట ఒక తృప్తితో చేసిన చర్య. ఏంటి? ఒక తృప్తితో చేసిన చర్య. ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, ఒక తృప్తితో చేసిన చర్య, ఒక నమ్మకముతో చేసినటువంటి చర్య. ఈరోజు ఒకరికి కలిగినదే దేన్నైనా మరి ఒకరికి అప్పగించాలంటే ఏముండాలి? ఒకరికి కలిగినది మరి ఒకరికి అప్పగించాలంటే ఏముండాలి? వెరీ గుడ్ రా నాన్న, వెరీ గుడ్ నాన్న. నమ్మకం ఉండాలి. హల్లెలూయా. మన దేవుడు నమ్మదగిన దేవుడు కాబట్టి మనకున్న ప్రతిదీ ఆయనకు అప్పగించాలి అనుకున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా. 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 ఆమేనండి. మన జీవితాలు గనక ఆయనకు అప్పగిస్తే, మన జీవితాలు గనక ఆయన చేతిలోకి అప్పగిస్తే ఎవ్వరూ దొంగలించలేడు. కొట్టు గట్టిగా చప్పట్ల కొట్టు. ఎవరు అపహరించలేరో,
ఎవరు దొంగలించలేరు. మన జీవితాలు ఆయన చేతిలో పెట్టాలి. ఆత్మను అప్పగించాలి అనుకుంటే ఆయన అప్పగించాడు. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నమ్మకమైన దేవుని చేతిలో గనుక నీ జీవితాన్ని పెట్టగలిగితే నీ జీవితంలో గొప్ప అద్భుతాన్ని దేవుడు చేయబోతున్నాడు. హల్లెలూయా. ఇక్కడ చాలా జాగ్రత్తగా 7 మాటలలో ఒకటి గమనించాలి. సిలువ వేయబడిన వారి సంఖ్య ఎన్ని? 3. ఈ 3 సిలువలు 3 తరగతులను సూచిస్తుంది. ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, వీరిలో ఒకడు పాపి, ఇతడు పాపిగానే చనిపోయాడు. మరి ఒకడు పశ్చాత్తాపం పొందిన పాపి, ఇతడు రక్షింపబడ్డాడు. మరి ఒకరు ప్రభువు, పాపులను రక్షించే సిలువ ప్రభువు. గట్టిగా చప్పట్లు కొట్టాల, గట్టిగా చప్పట్లు కొట్టాల. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువు యొక్క సిలువ మానవాళిని 2 భాగాలుగా విడగొట్టింది. నెంబర్ 1 రక్షింపబడిన వారు, నెంబర్ 2 రక్షింపబడని వారు. నీవు ఏ గుంపులో ఉన్నావో ఒక్కసారి ఆలోచించు. రక్షింపబడిన వారు, ఇటొక గుంపు ఉంది, ఇటొక గుంపు ఉంది. యేసయ్య పక్కన రక్షింపబడని పాపి, మరొక వైపు రక్షింపబడిన దొంగ. ప్రైజ్ ది లార్డ్. 2 భాగాలు. ఈరోజు ఏ భాగంలో ఉన్నావో, ఈ శుభ శుక్రవారం రోజు ఈ వర్తమానం వింటున్న ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడా, యేసు ప్రభు పక్కన ఒక వ్యక్తి ఒకవైపు ఉన్నాడు, ఒక వ్యక్తి మరోవైపు ఉన్నాడు. 2 గుంపులుగా ఉన్నాయి. ఈ గుంపులలో రక్షింపబడిన వారు లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ రక్షింపబడిన వారు. ఈ శుక్రవారం రోజు గుడ్ ఫ్రైడే అంటే నీ కొరకు, నా కొరకు కల్వరి సిలువలో యాగమైంది. ఎందుకంటే నీ రక్షణ కొరకు. ఏ గుంపులో ఉన్నావు నువ్వు? రక్షింపబడిన వారి గ్రూపులోనా, రక్షింపబడని వారి గ్రూపులోనా? రక్షింపబడిన వారి గ్రూపులో ఉంటే వెల్ అండ్ గుడ్. ఒకవేళ రక్షింపబడని గ్రూపులో ఉంటే ఇదే శుభ శుక్రవారం నీవు రక్షణ పొందుదువు గాక. గట్టిగా చప్పట్లు కొట్టాల. హల్లెలూయా. రక్షింపబడుదువు గాక. ఎక్కడి నుంచి లైవ్ చూస్తున్నావో నీవు రక్షణ పొందాలి, మారు మనసు పొందాలి, బాప్తిసమ పొందాలి. హల్లెలూయా. రక్షణ పొందుదువు గాక. సిలువలో నీ కొరకు త్యాగము చేశాడు దేవుడు. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఈరోజు దేవుడు నిన్ను దర్శిస్తున్నాడు. నువ్వు రక్షణ పొందాలి. నువ్వు రక్షణ పొందడం కోసం కల్వరి సిలువలో ఆయన రక్తము చిందించాడు. హల్లెలూయా. ఎంతకాలం సమయాన్ని వృధా చేస్తావు చెల్లి? ఎంతకాలం సమయాన్ని వృధా చేస్తావు తమ్ముడు? లే, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దేవుడు నిన్ను దర్శిస్తున్నాడు. ఒక ప్రత్యేకమైనటువంటి రీతిలో దేవుడు నిన్ను దర్శిస్తున్నాడు. హల్లెలూయా.